సార్ సార్ ఒక్కసారి హిట్ పడిన తర్వాత దాని రేంజ్ మారిపోద్ది, మీ మార్కెట్ మారిపోతుంది, అన్ని పారామీటర్స్ మొత్తం మారిపోతాయి. ఆల్రెడీ దిల్ రూపా వచ్చేసి 80% షూట్ అయిపోయినట్టుంది. అవును సార్, ఆల్మోస్ట్ ఫిబ్రవరికి రిలీజ్ అనుకుంటున్నాను. ఎవరి ప్లానింగ్ సార్. మరి కా వచ్చి బ్లాక్ బాస్టర్ వచ్చేసి 50 crores దాటిపోయింది. దిల్ రూపా వచ్చేసి మామూలు బడ్జెట్లో వచ్చి ఉంటుంది, మామూలు బడ్జెట్లో తీసి ఉంటారు. కిరణ్ కా ముందు తీసింది కాబట్టి మరి ఎట్లా చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు దానికి దీనికి? సార్ నేను ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఏదో 50 పైన కొట్టేసిందని చెప్పి నెక్స్ట్ సినిమా అన్ని పెద్ద బడ్జెట్లో చేయాలనే జోన్లో నేను లేను సార్. నెక్స్ట్ 3 years నా ప్లాన్ ఎలా ఉంది అని అంటే ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిం సార్. అది బడ్జెట్ 5 కోట్లు అయ్యుండొచ్చు, 50 కోట్లు అయ్యుండొచ్చు, చిన్నదా పెద్దదా కాదు సార్. నాకు ఆ కంటెంట్ నచ్చి నేను చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తే చేస్తాను సార్. అసలు బడ్జెట్ అనేది పారామీటర్గా పెట్టుకోను సార్. ఆ కంటెంట్ ఎంత బాగా నచ్చితే దానికి ఎంత అయితే అంత ప్రొడ్యూసర్స్ పెడతారు. ఐఎమ్ రెడీ టు డూ. నాకు కంటెంట్ నచ్చాలంతే. పెద్ద స్కేల్ చేయాలి, చిన్న స్కేల్ అని కాదు సార్. యాజ్ ఎ యంగ్ యాక్టర్గా ఐ వాంట్ టు ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ అండ్ కొత్త కొత్త ఫిలిమ్స్ చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాను సార్. అట్లాగా సార్, 50 కోట్లు వచ్చిన తర్వాత ఒక భారీ స్కేల్లో 15 కోట్లతో తీసిన తర్వాత మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లతో సినిమా చూస్తే ఆడియన్స్ ఆ కళ్ళతో చూసిన కళ్ళతో చూసిన వాళ్ళు దిల్ రూపా అలా చూస్తారా సార్? దిల్ రూబా దీనికంటే బడ్జెట్ ఎక్కువ సార్. అవునా? దిల్ రూబా ఇట్స్ దిల్ రూబా ఇస్ మేడప్ బడ్జెట్ చెప్పకూడదులే కానీ చాలా పెద్దగా అవుతుంది సార్ దిల్ రూబా. అండ్ శివం సెల్లాడ్ ప్రొడక్షన్ సరిగమ ఫస్ట్ టైం దేర్ కమింగ్ టు తెలుగు విత్ మీ. అది చాలా మంచి విషయం సార్. అంటే సరిగమ హిందీలో సినిమాలు తీసింది అండ్ మలయాళంలో తీశారు, తెలుగులో ఫస్ట్ టైం నాతో లాంచ్ అవుతున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలా పెద్దగా తీశారు సినిమా. అది ఈ ప్లాట్ఫామ్ కాదనుకుంటా దాని గురించి డిస్కషన్. వితిన్ 2 weeks త్వరలో వీళ్ళు అనౌన్స్ ఇట్. బాగుంటుంది సార్. అది చాలా ఇట్స్ నాట్ మేడ్ అప్ విత్ ఎ స్మాల్ బడ్జెట్, ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ సార్. సాయి గారు, సందీప్ గారు సార్, ఒక్కసారి ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశారు, మంచి కథ తీసుకొచ్చారు. ఫస్ట్ అటెంప్ట్తోనే అందరూ గ్రాస్పింగ్ మీ మీదే, అందరూ ఎవరు వీళ్ళు కొత్త కుర్రాళ్ళు వచ్చారు, మంచి సినిమా చేశారని అందరి కళ్ళు మీ మీద ఉన్నాయి. నెక్స్ట్ జానర్ ఎదురు అయిపోతున్నారు, ఏ హీరోని పట్టుకోబోతున్నారు? అది సుజిత్ చెప్తారు సార్. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఏదంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే మేము వస్తామండి. బట్ జానర్ ఏంటి అనేది ఇట్స్ టూ ఎర్లీ. బట్ ఐడియాస్ అయితే యూనిక్గానే ఉంటుంది. డెఫినెట్గా థ్రిల్ అవుతారు, అది మాత్రం చెప్పగలను. ఎస్ సాయి గారు, హాయ్ సార్. సార్ అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా మీరు సెట్ చేస్తున్న బెంచ్ మార్క్ ఇంక్రెడిబుల్గా కనబడుతుంది. వెదర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ కావచ్చు, అండ్ కలెక్షన్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్లో కూడా మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు. బట్ ఒక కమిటీ కుర్రాల్ లాంటి సినిమాని తీసుకొచ్చి మీరు ఈటీవీలో స్ట్రీమింగ్ చేసినప్పుడు సినిమాలోనే కాదు ఓటీటీలో కూడా రికార్డులు బద్దలవుతాయని ఒక ఫస్ట్ డే గ్రాస్ మనకి వేయడం జరిగింది. బట్ వై నాట్ విత్ బ్లాక్ బస్టర్ దివాలికా? దీనికి ఎందుకు మాకు day 1 గ్రాస్ కనబడలేదు, ఓన్లీ 100 million minutes కనబడుతుంది? దీనికి కూడా వేస్తాను రేపు. నెంబర్ పెద్ద కనపడాలి కదా, అందుకే ఆగాం. అంతే అండి, ఇంకా లాజిక్ లేదు. రేపు విల్ పుట్ ఇట్ అవుట్ టుమారో. సాయి గారు, సార్. సాయి గారు, నా పేరు రాజా అండి. హాయ్ రాజా గారు. ఈ మధ్య ఐపీఎల్ ఆక్షన్ జరిగింది సార్. అవును సార్. అక్కడ ఆర్సీబీ టీం సరిగ్గా ప్లేయర్స్ని కొనలేదని ఈటీవీ విన్నోళ్ళు ఉంటే కరెక్ట్గా కొనేవాళ్ళని అంటున్నారు అంతా. అంటే మీ మంచి కంటెంట్ కంటే ఒక మంచి కంటెంట్ కానీ ఒక మంచి కానీ ఎక్కడన్నా ఉంటే మీ పికింగ్ ఆ లెవెల్లో ఉంది. అదే సార్, ఇది టీం మొత్తం అంతా కాంటెంట్ టీమ్, దర్ చూసింగ్ ఇట్. అంటే ఏం చూస్తారు మీరు ఒక కంటెంట్ని పిక్ చేసుకునేటప్పుడు? స్టోరీ లైన్ చూస్తారా, ఓవరాల్ స్క్రీన్ ప్లే చూస్తారా? ఇవన్నీ కాకుండా ఆడియన్స్కి ఎంతవరకు నచ్చొద్దు అని ఒక సోల్ పాయింట్ చూస్తారా? ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? హై ఆన్ రిలేటబిలిటీ చూస్తామండి, మన కథ కాదు చూస్తాము. సో ఎప్పుడు మీతో చెప్పే మాటే, మీ కథలు మా కథలు మన కథలు ఇవే ఎక్కువ చూస్తామండి. అంతే, ఎంత రేటబుల్గా ఉంది, ఎంత కొత్తగా ఉంది, అట్లా అంతే. ఎక్కువ పారామీటర్స్ ఏం లేదు, జస్ట్ విత్ కామన్ సెన్స్ అంతే. కిరణ్ గారు సార్. సార్, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు హిట్ వచ్చింది అనేది ఒక ఆనందం అయితే, ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా చూడని సినిమాని ఇచ్చారు. క్లైమాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లైమాక్స్లో ఓ జీవుడా లెయ్యి అన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. సినిమా ఎటు పోతుందో అర్థం కాలేదు, అంత గొప్ప సినిమా ఇచ్చారు. అయితే ఈ సినిమా రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండింది, వచ్చినాక వేరేగా ఉంది. నాకు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాకముందు మీ లైఫ్ ఏంది, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంది? ఎందుకంటే మీ బాధ చెప్పున్నాడు, మీ సంతోషం కూడా చెప్పండి. ఏలే సార్, కాకముందు తర్వాత జరిగింది ఏంటంటే నా మీద చిన్న ట్రస్ట్. ఎప్పుడో అది ఆడియన్కి, హీరోకి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నమ్మకం. వీడు ఇలా చేస్తాడు అన్నది. కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్. ఇనిషియల్గా నేను రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా.
తర్వాత ఓకే మంచి సినిమాలు చేశాను, 1-2 ఐ మేడ్ అదే చెప్తున్నాను కదా సార్, ఇన్ 9 ఫిలిమ్స్ ఐ మేడ్ 5 గుడ్ ఫిలిమ్స్. బాగా ఆడినవి ఉన్నాయి. దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్, నేనే ఏదో రాంగ్గా వెళ్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని కా అన్నది నేను నమ్మాను సార్, ఇది క్లైమాక్స్ ఇది బాగా వర్కౌట్ అవుద్ది, చాలా కొత్తగా ఉందని. సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక 1 ఇయర్ దాని మీద టైం స్పెండ్ చేసి కూర్చొని చేసుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది కదా సార్, అది వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడో చిన్నది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా, ఈ నమ్మకం అయితే నాతో ఎప్పటికి ఉంటుంది. ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ ఒకటి చేసుకోను మళ్ళీ చేస్తావు, మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంతే దగ్గరగా వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్. ఆ ట్రస్ట్ అనేది ట్రస్ట్ అండ్ నా మీద నాకు నమ్మకం కలగడం ఇచ్చింది నాకు, అది వెరీ హ్యాపీ సార్. కిరణ్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు అండ్ ఓటీటీలో కూడా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇది. అయితే మరి ఈ సక్సెస్లో మీరు ఎవరైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అండి ఫర్దర్గా చేస్తే? ఏమో సార్, ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు. ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను సార్. ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు? అలా పర్టికులర్గా ఏం లేదు సార్. కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్, ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ, దాన్ని బట్టి అంతే సార్. థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండి, చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కిరణ్ గారు, సార్ సార్ అంటే మీరు ఒక సినిమా మ్యాడ్లా కనబడుతూ ఉంటారు, ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే కష్టపడుతూ ఉంటారు. మీ సినిమా అయిపోయిన తర్వాత మిగతా సినిమాల గురించి అలా కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ డే వెళ్తారు, మట్కా సినిమా చూస్తారు, టైం దొరికినప్పుడు మిగతా సినిమాలు చూస్తారు, మిగతా సినిమాలు విషెస్ చేస్తూ ఉంటారు. హౌస్ ద జర్నీ? అసలు ఒక కిరణ్ అబ్బవరం గారిని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటే, మై సెల్ఫ్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారని? అంతే సార్, సినిమా అంటే పిచ్చి అంతే సార్. నేను చేస్తున్నానా చెయ్యట్లేదా అనేది కాదు సార్, నాకు సినిమా కావాలి. నా డేలో నాకు కంపల్సరీ సినిమా కావాలి. అయితే నేను సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి, కథలు రాయాలి లేదా కథలు వినాలి. సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్. ఆ పిచ్చి అంతే, అది హ్యాపీ. అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్. కిరణ్ గారు సార్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు సార్, ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు. అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ? సార్ నేను దేని మీద నిలబడతాను, మాట మీద నిలబడతాను సార్, వెళ్ళిపోయాను. సాయి గారు